గైస్ అసలు లైఫ్లో మనం కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం, అసలు ఏంట్రా నా లైఫ్ నాకు అర్థం కావడం లేదేంటి అని చాలాసార్లు మనము ఆలోచించుంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్. గైస్, మీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, కెరీర్ గ్రోత్ గురించి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. సో మీ ప్రతి మెసేజ్ని నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సి గైస్, లైఫ్లో మనం అసలు ఎందుకు వెనుకపడ్డాము అని ఒకసారి ఆలోచిస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏమన్నా చేద్దాము, ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా మనల్ని ఏదో ఒకటి ఆపుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ స్టాపింగ్ యూ గైస్. ఎందుకంటే సింపుల్గా చెప్తున్నాను చూడండి, మనం చదువుకున్న కాలేజో లేదంటే మనకున్న డిసిప్లైనో లేకపోతే మనం చేసే మన బిహేవియరో ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు అనమాట. సో మన కెరీర్ గ్రో కాకపోవడానికి గల కారణాలు లైక్ లేజినెస్ కానీ, ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో గైస్, దాన్ని మనం అవాయిడ్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మన పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవాలి అని మీలో కనుక ఉంటే ఖచ్చితంగా సో కరెక్ట్ వీడియో చూస్తున్నట్టే. సో గైస్, నేనేమంటున్నానంటే, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన కాలేజ్ మనం బీటెక్ చదువుతున్నప్పుడు కానీ ఏదో ఒక డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ సో మన లైఫ్లో ఒక గోల్ అనేది, ప్రతి ఒక్కరూ ఒక గోల్ అనేది ఉంటుంది అనమాట. ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది చాలామంది స్ట్రగుల్ చేస్తుంటారు. ఆ స్ట్రగుల్ మధ్యలోనే మనము ఆ గోల్ని మర్చిపోయి అనుకోని కార్యాల వల్ల మనము డైవర్ట్ అవ్వడం కానీ లేదంటే ఇంకోటి చేయడం కానీ ఇలా లాట్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రీజన్స్, వాట్ ఈస్ ద వన్ థింగ్ స్టాపింగ్ యూ, ఆ వన్ థింగ్ ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో దాని గురించే మనం ఈరోజు మాట్లాడదాం. గైస్, మోస్ట్ ఆఫ్ ద యూత్ ఏం చేస్తుంటారు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం కానీ, టైంపాస్ చేయడం కానీ, మ్యాక్సిమం మానిటరింగ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అనమాట. సో ఇలా చేస్తే మన లైఫ్ గ్రో అవుతుందా? అస్సలు కాదు. సో ఎంతవరకు చూడాలో అంతవరకు మాత్రమే చూడాలి. సెకండ్ థింగ్, చాలామంది గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటారు, గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతుంటారు. ఓకే, ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉంటే అంతవరకే టైం ప్రియారిటీ అనేది ఇవ్వాలి. సో నా లైఫే నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో వేరే వాళ్ళకి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, తర్వాత నాకు మోసం చేసింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని ఏడుస్తూ బాధపడుతుంటావు అనమాట. అండ్ థర్డ్ థింగ్, చాలామంది సింగిల్ బాయ్స్ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తుంటారంటే మాస్టర్బేషన్ చేసుకొని స్ట్రెస్ని కానీ లేదంటే ఏదో ఒక వాళ్ళ సాటిస్ఫాక్షన్ని కానీ వాళ్ళు ఇది చేసుకుంటుంటారు అనమాట. సో గైస్, నేనేమంటున్నానంటే లైఫ్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలాంటివి కాదు చేయాల్సిండేది. మోస్ట్లీ మనము ఏదైనా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఒక థాట్ అనేది ఉండాలి, ఆ థాట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఉండాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏం ఆలోచించకుండా ఎలా పడితే అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. అండ్ పక్కన వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అవ్వడం కానీ, వాడు ఇలా ఉన్నాడు అని ఆల్వేస్ కంపారిజన్ చేయడం కానీ ఇలాంటివే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవి జరగకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పే కొన్ని ఫార్ములా అయితే ఫాలో అవ్వాల్సిందే. గైస్, ఫస్ట్ థింగ్, మనం ఏదైనా కెరీర్లో గ్రోత్ కావాలి అంటే ఫస్ట్ ఎలా అవాయిడ్ చేయాలి, మన బ్యాడ్ హ్యాబిట్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, వాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాట్ ఈస్ ద రీజన్, నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఏ మూమెంట్లో నువ్వు ఇలా అవుతున్నావు అనేది ఫస్ట్ నువ్వు రీజన్ తెలుసుకో. సో ఆ రీజన్ తెలుసుకున్న తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి. అండ్ సెకండ్ థింగ్, ట్రిగ్గర్స్. ఆ గైస్, మన లైఫ్లో కొన్ని ట్రిగ్గర్స్ అనేది అవుతుంటాయి అనమాట, అర్జెస్ అనేది అవుతుంటాయి సడన్గా. ఎలా అంటే మన ఫ్రెండ్స్, మనము రూమ్లో ఉన్నప్పుడు రీల్స్ అయితే చూస్తుంటాము. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని రీల్స్ చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్ సడన్గా ఒక టెంప్టింగ్ కంటెంట్ అనేది పెడతాడనమాట. సో ఆ కంటెంట్తో మనం ఊరికే ఉండిపోతామా? అసలు లేదు. ఎందుకంటే ఆ కంటెంట్ మనం చూస్తూ అసలు ఏం చూస్తున్నామో మనకే తెలియకోకుండా ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఫైనల్గా మనము ఫారిన్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఫారిన్కి వెళ్ళిపోయి ఊరికే ఉంటామా? మన పని మనం చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అంతవరకు ఆగిపోతుందా? తర్వాత ఇదే లాస్ట్ అనుకొని ఆ రోజుతో మనం ఎండ్ చేసేస్తాం అనమాట. సో గైస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తుంది ఇదే. ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ డిప్రెషన్ నుంచి మనం బయటికి రావాలన్నా, అసలు కెరీర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏం చేయాలి?
సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. లైక్ మన డిసిప్లిన్ కరెక్ట్గా లేకపోవడం కానీ, మన ఇంట్రెస్ట్ మనకి లేకపోవడం కానీ, లేకపోతే లేజినెస్ కానీ, సంథింగ్ ఇలాంటివి ఏదో ఒకటి ఉంటాయి అన్నమాట లైఫ్లో. సో మనకి ఆపర్చునిటీ అనేది ప్రతిసారి వస్తున్నా కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడమే మనది పెద్ద ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా అచీవ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏం చేస్తుంటారంటే, సో అమ్మాయిలతో మాట్లాడడం చేస్తుంటారు. సో అమ్మాయిలతో మాట్లాడడం కానీ, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్తో తిరగడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటాయి. నేను పర్సనల్ గురించి నేను మాట్లాడడం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనేం మాట్లాడుతున్నానంటే మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, మన ప్రిఫరెన్స్ ఎక్కడ ఉండాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో ఇది ఫైనల్గా నేనేమంటున్నానంటే, నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు కానీ నీ టైంని మాత్రం నువ్వు వేస్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. మన టైం మనకి వేస్ట్ కాకూడదు అంటే మనం ఏం చేయాలి? సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. మనం చేయాల్సిన పనులన్నీ రాసుకోవాలి. ఒక టాస్క్ టైం బై టైం టాస్క్ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈజీగా మనకి ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఈజీగా మనం ఏం చేయాలనుకున్నా కూడా ఆ రోజుకి ఆ పని మనము కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది, మన బ్రెయిన్ అనేది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ గైస్, ప్రతి ఒక్కరికి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అని ఉంటుంది అనమాట. బట్ కొందరు లేజినెస్ వల్లనో లేదో ఏదో ఒక రీజన్ వల్లనో చేసుకోలేకపోతారు. చాలామంది మనీ గురించి ఆలోచిస్తుంటారు అనమాట. సో నా దగ్గర మనీ లేదు, నేను సంపాదించలేను, నాకు ఏదో ఒక జాబ్ కావాలి, ఇలా థింక్ చేయడం ఫస్ట్ మానేయండి. నేనేమంటానంటే, ఫస్ట్ మనీ గురించి పక్కన పెట్టేయండి. మీకున్న ఆపర్చునిటీని ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ దగ్గర యూట్యూబ్ ఉందా? యూట్యూబ్లోకి వెళ్ళి నీది ఏదైనా కొత్త స్కిల్ వచ్చిందా, కొత్త టెక్నాలజీ వచ్చిందా, లేదంటే కొత్తది ఏమైనా నేర్చుకోవాలా, సెర్చ్ చేయి. నీకు తెలిసిన దాని గురించి ఫస్ట్ సెర్చ్ చేయి. దాని గురించి ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది, దాన్ని కరెక్ట్గా వినడం స్టార్ట్ చేయి. అలా స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఆ ట్యూటోరియల్స్ వీడియోస్ అనేది లాట్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి. సో ఆ వీడియోస్ చూసి నువ్వు నేర్చుకొని నువ్వు జాబ్స్కి ట్రై చేస్తే 100 అప్లికేషన్స్ నువ్వు అప్లై చేస్తే అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. గైస్, ఆ 100కి 100 మీకు దొరకలేదు అనుకోండి, ఇంటర్న్కి ట్రై చేయండి. ఇంటర్న్ కూడా దొరకలేదంటే ఇంట్లో కూర్చొని ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంతకు మించి ఏముండదు గైస్. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వల్ల మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఫైనల్లీ నేనేమంటానంటే, టైం ప్రిఫర్ చేయడం నేర్చుకోండి. సో అన్వాంటెడ్ పర్సన్స్తో అన్నెసెసరీ థింగ్స్ గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవడం, దట్ ఈస్ నాట్ ఏ గుడ్. అండ్ ఫోర్త్ థింగ్, చాలామంది సిస్టమ్ ముందర కూర్చోవడము అండ్ ఒబేసిటీతో చాలామంది బాధపడుతుంటారు అనమాట. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 5 o'clockకి లేస్తావో 6 o'clockకి లేస్తావో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకో. ఎక్సర్సైజ్ చేయడం మీ వల్ల కాదంటే కనీసం జాగింగ్ అన్నా చేయండి. సో కనీసం జాగింగ్ చేస్తే బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. అండ్ మీకు మంచి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కావాలి, మంచిగా గ్లోగా కనపడాలి అంటే 100% మనం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది పక్కా. సో గైస్, మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో కనీసం ఒక 5 to 10 years ఎక్స్ట్రా బతికేలా చేస్తుంది. 5 to 10 years ఎక్స్ట్రా బతికేలా, గుర్తుపెట్టుకోండి. సో ఎంత పవర్ఫుల్ అనమాట. సో మనం ఏం చేస్తాము, మంచిగా కూర్చొని తిని పడుకొని బోర్ కొడితే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడడము ఇలాంటివి చేస్తుంటాం. సో ఇలా చేయకుండా పర్ఫెక్ట్గా మనం లైఫ్లో ఏ పనికి ఏదైతే టాస్క్ మనం క్రియేట్ చేసి ఉంటామో ఆ రోజుకి ఆ టాస్క్ కంప్లీట్ చేసి మార్నింగ్ ఎక్సర్సైజు, మధ్యాహ్నం ఏదైనా పని ఉంటే పని చూసుకోవడము, తర్వాత ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద థింగ్ గైస్. నేనేమంటానంటే, మనిషి తన యొక్క జీవితంలో ఏదైనా చేయొచ్చు, బట్ టైంని వేస్ట్ చేసుకోవడం, లేదంటే పనికిరాని వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, వీటికన్నా దరిద్రమైన పని ఇంకోటి ఉండదు అని నేను చెప్తున్నాను. సో ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.